బాధితురాలు మనతో ఉన్నారు. ఆమెతో మనం మాట్లాడదాం. హలో అమ్మా, ఉన్నారా? చెప్పండి సార్. యా, ఓకే. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసారు కదా, ఆయన కార్లోనే బ్యాక్ వచ్చేసారు. ఏం జరిగింది? ఏం జరగలేదండి. అతను బెదిరించాడు ఇట్లాగా, హ్మ్, ఈ విషయం ఎవరికైనా చెప్తే బాగోదు, జాగ్రత్త అని చెప్పేసి హ్మ్, నేను ఇంట్లోకి వచ్చేయడం జరిగింది. దాని తర్వాత రోజు కంటిన్యూస్ వీడియో కాల్స్, చాట్స్. హ్మ్. వీడియో కాల్స్ లో నైట్ ఇది అది ఇది అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటే నేను చేయలేదు. 2024 జూన్లో అతను ఈ అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మీరు 2026 జనవరి వరకు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చింది? ఎందుకు ఆగాల్సి వచ్చింది? నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆగస్ట్ ఎండింగ్ లో అయింది అతని వల్ల. ఏంటేంటి? నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ హ్మ్. ఆగస్ట్ ఎండింగ్ లో వచ్చింది అతని వల్ల. 24లో. అతనికి ఉమ్, ఓకే. అతనికి నేను చెప్పాను ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి. అప్పుడు అతను తీయించేసుకో అనేసి అన్నాడు. నేను హ్మ్, తీయించుకోను, చేసింది నువ్వే కదా, హ్మ్, దీనికి ఆన్సర్ చెయ్యి అనేసి నేను అప్పటికైనా సరే ఇలాగైనా సరే ఆ తన్ని భయపెట్టేసి వదిలిచ్చేసుకుందాం అనేసి అనుకున్నాను. హ్మ్. ఒక ఏమ 2 days బ్రతిమలాడాడు, కానీ తర్వాత నుంచి అబార్షన్ చేయించుకుంటావా లేదా, అబార్షన్ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి చాలా స్ట్రెస్ చేశాడు హ్మ్, నా మీద. ఇంటికి వచ్చి ఒక రోజు ఎందుకు అబార్షన్ చేయించుకొని అంటున్నావు కాల్స్ లో అని చెప్పేసి నేను కొట్టాడు. హ్మ్, అబార్షన్ ఎందుకు చేయించుకొని అంటున్నావు అనేసి. హ్మ్, చేసినంత చేస్తే ప్రెగ్నెన్సీనే కదా వస్తుంది, ఇప్పుడు దీనికి ఆన్సర్ చెయ్యి, హ్మ్, లేకపోతే వదిలేయి అనేసి అన్నాను అనమాట. హ్మ్, నేనైతే వదలను, నీ భర్తకు నువ్వు విడాకులు ఇవ్వు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి అన్నాడు. హ్మ్. అమ్మ, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు వేరే విధంగా తీసుకోవద్దు. అతను మీతో చెప్పండి. కారులో అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మళ్ళీ మీరు శారీరకంగా కలిసారా లేదా? కలిసామండి, రోజు ఇంటికి వచ్చేవాడు. హ్మ్, అతను చాలా ధైర్యంగానే ఇంటికి వచ్చేవాడు. సెల్లార్ లో కార్ పార్క్ చేసేవాడు. హ్మ్, అవి సీసీటీవీ ఫుటేజెస్ లో కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి. అతని కార్ అక్కడ పార్క్ చేయటం హ్మ్. అదంతా. మరి అతను మీరు రోజు అలాంటి ఇంటికి వ్యక్తిని వచ్చేవాడు. ఎందుకు రానిచ్చారు? సమాజం ఉంది, పోలీసులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి. మీరు నేనేమి భయపడ్డాను అని రానివ్వలేదండి. అనుకుంటే అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు రానిచ్చారు మీ ఇంటికి? స్టార్టింగ్ లో నేను అసలు రానివ్వలేదు. తను ఇంటి నుంచి పోయేవాడు కాదు. అసలు ఎన్ని గంటలైనా సరే అలాగే కూర్చుండిపోయేవాడు. నేను తలుపు తీసేంత వరకు అలాగే కూర్చుండిపోయేవాడు. అది మరి పంతమో లేకపోతే నా నా నేను చేసే ఇగ్నోరెన్స్ తట్టుకోలేకో మరి అలాగే ఒక 2-3 అవర్స్ అలాగే కూర్చుండిపోయేవాడు. ఒకరోజు మాత్రం మా ఇంటి తాళాన్ని పగలగొట్టాడు. తన చేతితో పగలగొట్టాడు, దేంతో పగలగొట్టాడు, తాళం అయితే పగలగొట్టేసే ఉంది. అప్పుడు మీరు ఆ ఇంట్లో విధంగా లేని లోపలికి సమయంలో వచ్చి తాళం నేను పగలగొట్టాడు. లేదు లేదు, ఆ, నేనున్నా. ఉమ్, నేను తాళం వేసుకొని ఉన్నాను. ఉమ్, అతను తాళం ఎలా పగలగొట్టాడో పగలగొట్టి వచ్చాడనమాట. అదొక్కసారి మాత్రం ఆ తనకి చాలా బలం ఉందనిపించింది. ఎవర్ హీ స్లాప్స్ మీ, అది చాలా గట్టిగా తగిలేది. తను స్లాప్ కంటే గట్టిగా నా గొంతు పట్టేసుకునేవాడు అనమాట. హీ ఉమ్, పిక్ వెరీ పర్టికులర్ పాయింట్ నెక్ పట్టుకునేటప్పుడు. ఉమ్, అది నాకు చాలా భయం, ఊపిరాడేది కాదు అసలు. ఉమ్. మరి మీ ఈ చుట్టుపక్కల ఎవరు లేరా? భయాలన్నీ మీ చుట్టుపక్కల ఎవరు లేరా? చుట్టుపక్కల అంటే ఓనర్ ఉంటారండి, మీది అపార్ట్మెంటా? అపార్ట్మెంట్. మరి ఎదురుగా పక్కన వీళ్ళెవరు? ఒకవేళ అతను వచ్చి కొడుతూ మా ఉంటే ఏంటి పక్కన మా రచ్చ పక్కింటి గొడవ? వాళ్ళు సామాన్లు అవన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు మదనపల్లిలో ఉంటారు. మ్మ్. సో ఇది అక్కడ ఎవరికీ తెలియదు మిమ్మల్ని కొడుతున్నప్పుడు, మీరు గొడవ పడుతున్నప్పుడు? అసలు వచ్చేదే తెలీదు. మ్మ్. అతను రావటం కూడా అతని షెడ్యూల్స్ అన్ని అయిపోయి ముక్కవారిపల్లెలో రూపానంద రెడ్డి గారు వదిలిన తర్వాత స్ట్రైట్ టు మై హోమ్. మ్మ్. ఓకే. మీరు ఆయనకి ఎప్పుడైనా మీరు అంటే ఇంతకుముందు మీరు కూడా అంగీకరించినట్టు ఉన్నారు, లవ్ యూ, మీరు ఇష్టమే అని ఎప్పుడైనా చెప్పారా మీరు? 2 months ముందు అతను చెప్తే నేను కూడా చెప్పానండి. ఇప్పుడు 2 నెలల ముందు? 2 నెలల ముందు. అంతకు ముందు నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే ఈ 2 నెలల ముందు మీరు చెప్పడానికి ముందు మీ ఇద్దరి మధ్య ఇంటిమసీ ఉంది, ఇవన్నీ ఇష్టం లేకుండానే జరిగాయి? గొడవలు ఎక్కువ ఉండేవి.
గొడవలు అంటే ఎందుకు గొడవలు గొడవలే అయ్యాయి? ఉండేవి. గొడవలు అంటే ఎందుకు గొడవలు నన్ను అయ్యాయి? వదిలేయమని చెప్పేసి నేను ఇలాంటి ఒక రిలేషన్షిప్ లో నేను ఉండలేను, నా వల్ల కాదు, ఉమ్, ఇలాంటి రిలేషన్షిప్ నాకు వద్దు అని చెప్పేసి ఆ గొడవలే ఎక్కువ ఉండేవి, ఆ కొట్లాటలే ఎక్కువ ఉండేవి, ఆ కాన్వర్సేషన్స్ ఉండేవి. వాట్ ఎవర్ ద చాట్, వీడియో కాల్, ఏదైనా కూడా ఆ కాన్వర్సేషన్స్ ఎక్కువ ఉండేవి. అమ్మా నేను ఒకటి అడుగు, మీరు ఏం చదువుకున్నారు? బీకామ్ కంప్యూటర్స్, బిఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే. సో మీకు చట్టాల గురించి అవగాహన ఉంటుంది, న్యాయం జరుగుతుంది, ఒక మహిళకు ఉండే హక్కులు, మహిళకు ఉండే చట్టాలు ఏంటో మీకు తెలిసి ఆ, ఆమ్, నేను భరించాను అని మీరు చెప్తూ ఉన్నారు. దీన్ని కొంతమంది మీరే వాంటెడ్గా చేశారు, వాంటెడ్లీ చేశారని అంటూ ఉన్నారు. సో మీకు నిజంగా ఆప్షన్ ఉంది, వాంటెడ్ గా మీకు ఇష్టం చేసి లేదు అని అంటే నాకేమొచ్చిందండి? ఏం- వాంటెడ్ గా చేసినందుకు నాకేమొచ్చింది? వాట్ డిడ్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్? నాకేమన్నా వాళ్ళ నుంచి డబ్బు వచ్చిందా? లేకపోతే వాళ్ళ నుంచి నాకేమన్నా ప్రేమ వచ్చిందా? ఏమొచ్చింది? అలా క్వశ్చన్ చేసే వాళ్ళని నేనే రివర్స్ క్వశ్చన్ చేస్తున్నాను. ఏమొచ్చింది? ఇలా అంతా అయిపోయి, అన్యాయం అయిపోయి, సర్వనాశనం అయిపోయి ఇలా మీడియా ముందుకు వచ్చాను నేను. అంటే అంతేగాని ఇష్టం లే అతని వల్ల నాకేం మీకు ఏమాత్రం ఇష్టం లేకుండా సంవత్సరంన్నర మీరు ఆయనతో ఎలా ఉన్నారు? పెళ్లి చేసుకుంటానని అష్యూరెన్స్ ఇచ్చి నాకు తెలియకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడి నాకు వాళ్ళందరినీ దూరం చేశాడు. నాకు తెలియకుండా వాళ్ళందరి నెంబర్స్, ఆధార్ కార్డులతో సహా అన్నిటినీ సేకరించి ఉమ్, మా ఆయనకి, మా ఆయన వాళ్ళ అక్కకి, ఉమ్. నా తమ్ముడికి అందరికీ కాల్స్ చేసి ఇలా ఇలా జరిగింది అని చెప్తే ఎవరు ఉంటారండి నాతో? సో మిమ్మల్ని పెళ్లి మా చేసుకుంటాను అని హస్బెండ్, మా అన్నాడు. హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉండరు. ఉమ్, మా తమ్ముడు చదువుకుంటున్నాడు, వాడి లైఫ్ కి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఉమ్. ఇంకెవరుంటారండి నాతో? నేను ఎవరిని చూపించి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి?